అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారిని అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా యుఎస్లో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను యుఎస్ బోర్డు పెట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్లో జరిగిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కొందరు కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్తో సెమీ ట్రాక్ వాహనాలను నడుపుతుండగా మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. అందులో 30 మంది భారతీయులు కాగా 2 ఎల్ సాల్వడార్కు చెందినవారు. ఇక మిగిలిన వారు చైనా, ఎరిట్రియా, హైతీ, హోండురాస్, మెక్సికో, రష్యా, సోమాలియా, తుర్కియే, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.